అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం శివాలయం సర్కిల్లో జరిగిన గ్యాంగ్ వార్లో 9 మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయక్ తెలిపారు. నిందితుల నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో 15 మంది నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. 2 సంవత్సరాల క్రితం అమ్మాయి విషయంలో 2 వర్గాల మధ్య వివాదం తలెత్తడంతోనే ఇరు వర్గాలు గ్యాంగులుగా ఏర్పడి పరస్పర దాడులకు తెగబడ్డారని తెలిపారు. గ్యాంగులుగా ఏర్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడిలో పాల్గొన్న 15 మంది నిందితుల ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అన్ఫార్చునేట్ స్మాల్ ఇన్సిడెంట్. 2 గ్యాంగ్స్ ఇక్కడ కొట్టుకుంటాం. సబ్సిక్వెంట్గా కర్రలతోనూ రాడ్లు అదేవిధంగా కొన్ని చైన్స్ వీటితో కొట్టుకున్నాం. ఒకరినొకళ్ళు తీవ్రంగా గాయపరచుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎవరైతే గాయపడ్డారో అంటే కంప్లైనెంట్ సైడ్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే గొడవకి వెళ్ళారో వాళ్ళని కూడా ప్రీవియస్ వాళ్ళిద్దరికీ కూడా కొన్ని బ్యాడ్ బ్లడ్ అదేవిధంగా పాత కక్షలు కొన్ని గొడవలు ఉన్నాయి. ఒక అమ్మాయి విషయమై గొడవ పట్టడం జరిగింది కొన్నాళ్ళ క్రితం. దీనివల్ల వీళ్ళిద్దరూ కూడా అప్పటి నుండి చిన్న చిన్న విషయాలకి గొడవలు పట్టడం, రాయచోట్లో ఇర్రెస్పాన్సిబుల్గా గ్యాంగ్స్లో ఏర్పడి ఇష్టం వచ్చినట్టు తిరగటం, రోడ్ల మీద అర్ధరాత్రుల పాటు తిరుగుతా బ్యాడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. మల్టిపుల్ టైమ్స్ వార్న్ చేసాం. అయినా సరే పద్ధతి మార్చుకోకుండా ఇదే విధంగా గొడవ పట్టడం. రంజాన్ రోజు కూడా సబ్సిక్వెంట్గా ఈ పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళు తాగి గొడవ పడ్డారన్నది దట్ వాజ్ ది ఇన్సిడెంట్. అండ్ సబ్సిక్వెంట్లీ గొడవ పడగానే వెంటనే అందరూ కూడా రాయచోటి వదిలి పరారవడం జరిగింది. వీళ్ళలో టోటల్ మేము ఐడెంటిఫై చేసింది 24 మెంబర్స్. 24 మెంబర్స్లో యాజ్ ఆన్ టుడే 9 మెంబర్స్ని అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా చదువు ఈదర్ మధ్యలో ఆపేసి అంటే ఇంటర్ వరకు చదివి ఆపేయటం, లేదంటే జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండటం, అంతేకాకుండా పెట్టి వర్క్స్ లైక్ కార్పెంటరీ, వైరింగ్ పని ఇట్లాంటివి చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళలో